ఓం శ్రీం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీ దేవి భాగవత మహాత్మ్యం భాగం 201 అధ్యాయం 25 నవమ స్కందంలో అధ్యాయం 25 చెప్పుకుంటున్నాం. నారాయణ మహర్షి లక్ష్మి, సరస్వతి, గంగా, తులసి ఇలా అందరి ఉపాఖ్యానాలు చెప్పావు. అతి మధురంగా అమృతం కన్నా రుచిగా ఉన్నాయి. సావిత్రి వృత్తాంతం కూడా నీ ముఖతః విని ఆస్వాదించాలని ఉంది. దయచేసి అనుగ్రహించు. నారద, అలాగే చెబుతాను. సావిత్రి పూజ గురించి చెప్తూ మొదలెట్టారు. ఆలకించు. వేద జనని సావిత్రిని ముమ్మొదటగా బ్రహ్మదేవుడు ఆరాధించాడు. తరువాత వేదాలు ఉపాసించాయి. ఆ పైని పండిత బృందాలు అర్చించాయి. అటుపైని భారత భూభాగంలో అశ్వపతి అనే మహారాజు పూజలు చేశాడు. అక్కడ నుంచి చతుర్వర్ణాల వారు యథాశక్తిగా పూజిస్తూనే ఉన్నారు. మద్ర దేశానికి మహారాజు అశ్వపతి శత్రు సంహారకుడు, మిత్ర సమ్మోదకుడు. మాలతీదేవి అతని పట్టమహిషి, ధర్మచారిణి, సాధ్వి. ఇద్దరూ లక్ష్మీనారాయణలాగా కాపురం చేస్తున్నారు. ఎంత కాలానికి సంతానం కలగలేదు. వశిష్ఠుడి ఉపదేశం మీద భక్తి ప్రపత్తులతో సావిత్రిని ఆరాధించింది. అయినా ఫలితం లేకపోయింది. సావిత్రి అనుగ్రహించలేదు, దర్శనం ఇవ్వలేదు. మాలతీదేవి ఎంతగానో దుఃఖించింది. రాజుగారి పాదార్పులు, నయోపదేశాలు ఊరట కలిగించలేకపోయాయి. అప్పుడింక అశ్వపతి మహారాజే స్వయంగా సావిత్రి తపస్సు కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. జితేంద్రియుడై ఏకాగ్ర చిత్తంతో 100 ఏళ్లు తపస్సు చేశాడు. అయినా సావిత్రి మాత ప్రత్యక్షం కాలేదు. తిరస్కారమే మిగిలింది. అయ్యో అని అశ్వపతి కుమిలిపోయాడు. అప్పుడు ఆకాశం నుంచి అశరీరవాణి వినిపించింది. దశ లక్ష గాయత్రి మంత్రజపం చేయమంది. సరిగ్గా అదే సమయానికి పరాశర మహర్షి అక్కడికి వచ్చాడు. అశ్వపతి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహర్షి సంతోషించి, నాయనా అశ్వపతి, గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు, పగలంతా చేసిన పాపాలన్నీ హరిస్తాయి. 10 సార్లు జపిస్తే రేయింబవళ్లు చేసిన కిల్మిషాలు అంతరిస్తాయి. 100 మార్లు జపిస్తే మాసార్జిత పాపము, 1000 సార్లు జపిస్తే సంవత్సరార్జిత పాపము, 1,00,000 సార్లు జపిస్తే ఇహ జన్మార్జిత పాపము, 10 లక్షల సార్లైతే పూర్వ జన్మార్జిత పాపము, 100 లక్షలు జపిస్తే సర్వ జన్మార్జిత పాపము నిశ్చయంగా నశిస్తుంది. ఎంతకు 10 రెట్లు జపిస్తే ముక్తి లభిస్తుంది. తూర్పు ముఖంగా కూర్చుని వెన్నుపూస నిలబెట్టి అరచేతుల్ని పాము పడగల్లా విప్పార్చి రంధ్రముద్రతో నిశ్చలంగా జపించాలి. అనామిక చిటికన వేలుకు ప్రక్కది, నడిమి కనుపు నుంచి అధో వక్ర క్రమంగా తర్జనీ మూలం దాకా చూపుడు వెలితో క్రింది కనుపు లెక్కించుకుంటూ చెయ్యాలి. 10 గాయత్రి అవుతుంది. తెల్ల తామర విత్తనాలతో గాని స్ఫటికాలతో గాని జపమాలను తయారు చేసుకుని దేవాలయాల్లోనూ తీర్థ ప్రదేశాల్లోనూ గృహాల్లోనూ గాయత్రి జపం చేసుకోవచ్చు. ముందుగా ఆ జపమాలను అశ్వత్థ పత్రంలో గాని పద్మంలో గాని ఉంచి గోరోచనం చల్లి గాయత్రి మంత్రోదకంతో స్నానం చేయించాలి. శతగాయత్రిని పఠించాలి. పంచగవ్యంతో గాని గంగోదకంతో గాని స్నపనం చేయించిన జపమాలను సంస్కరించినట్టవుతుంది. అలా సంస్కరించిన జపమాల స్వీకరించి 10 లక్ష గాయత్రి జపం చేయి. 3 జన్మల మహాపాపాలు నశిస్తాయి. గాయత్రీదేవి దర్శనం అనుగ్రహిస్తుంది. రోజు 3 సంధ్యలలోనూ సంధ్యావందనం చేస్తున్నావు కదా. అది చెయ్యని వాడు ఏ పూజలు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా వ్యర్థం. అతడు అశుచి కనుక శుభకర్మలకు అయోగ్యుడు, అనర్హుడు. బ్రాహ్మణ కర్మలకు సుతారాము పనికిరాడు. యావ జీవితము ముప్పొద్దుల
సంధ్య వార్చిన విప్రుడు తపస్ తేజస్సుతో సూర్య సమానుడవుతాడు. సంధ్యావందన పరిపూతుడైన బ్రాహ్మణుడి పాదధూళితో భూదేవి పవిత్రాలవుతుంది. అతని స్పర్శతో నదీ జలాలు పావనమవుతాయి. గరుత్మంతుణ్ణి చూసిన పాముల్లాగా పాపాలు పారిపోతాయి. సంధ్యావందనం చేయనివాడు అందించే పిండ తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు. పూజా నైవేద్యాలను దేవతలు అంగీకరించరు. అటువంటి విప్రుడు విషం లేదన్న మాటే గాని పాములాంటివాడు. విష్ణు మంత్ర విహీనుడు, త్రిసంధ్యారహితుడు, శ్రీహరి ప్రసాదం తిరస్కరించిన వాడు, వృషవాహకుడు, కన్యా విక్రయి, భగవన్నామ విక్రయి, ఋతుస్నాతాన్న భోజి, భగజీవి, వాదూషికుడు అంటే వడ్డీ వ్యాపారిని, విద్యా విక్రయి, సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడు, చేపలు తినేవాడు. ఈ విప్రులందరూ మానవ రూపంలో ఉన్న విషహీన సర్పాలే. అందుచేత ఓ అశ్వపతి, ముందుగా నువ్వు గాయత్రిని ఉపాసించు, ఆ తరువాత సావిత్రిని ధ్యానించు, ఫలిస్తుంది అని ఉపదేశించి పరాశరుడు సెలవు తీసుకున్నాడు. పరాశరుడు చెప్పిన సావిత్రి పూజ విధానం ఏమిటంటే, జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షం త్రయోదశి నాడు శుభముహూర్తాన తలంటు పోసుకుని సావిత్రి వ్రతారంభం చెయ్యాలి. జ్యేష్ఠ మాసంలో చతుర్దశి నాడు వ్రతం ముగించాలి. ఇలా 14 సంవత్సరాలు చేయాలి. 14 రకాల ఫలాలు, 14 నైవేద్యాలు సమర్పించాలి. ధూప దీపాలు, నూతన వస్త్ర యజ్ఞోపవీతాలు, యథావిధిగా షోడశోపచారాలు నిర్వహించాలి. ఫల శాఖ సమన్వితంగా మంగళ కలశం స్థాపించాలి. గణేశ, దినేశ, వహిని, విష్ణు, శివాదేవతలను ఆరాధించాలి. అందరినీ మంగళ కలశంలోకి ఆవాహన చెయ్యాలి. మధ్యాహ్న కాలంలో చెయ్యవలసిన సావిత్రి ధ్యానము, స్తోత్రము యథాతథంగా ఉపదేశిస్తున్నాను, గ్రహించు. బ్రహ్మ తేజస్సుతో తప్త కాంచన వర్ణంతో గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ సహస్ర సన్నిభంగా ప్రకాశించే సావిత్రి మాతకు నమస్కారం. చిరునవ్వులు చిందించే ముఖంతో ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహ తరుకు వందనాలు. రత్న భూషణ భూషితి అయి వహిని శుద్ధాంశక ధారిణి అయిన బ్రహ్మపత్నికి నమస్కారాలు. భుక్తిప్రద, సుఖప్రద, శాంత స్వరూప, సర్వ సంపత్ స్వరూప, సర్వ సంపత్రాయిని, వేదశాస్త్ర రూపిణి, వేదాధిష్టాన దేవత, వేద బీజ స్వరూప అయిన వేదమాతకు సాష్టాంగాలు. ఇలా ధ్యానించి నైవేద్యం సమర్పించి నెత్తి మీద చెయ్యి ఆనించుకుని మళ్ళీ ధ్యానించాలి. మంగళ కలశంలోకి భక్తిగా సావిత్రిని ఆవాహన చెయ్యాలి. వేదోక్త మంత్రపూర్వకంగా షోడశోపచారాలు అందించి సాష్టాంగపడాలి. దారు నిర్మితంగాని హేమ నిర్మితంగాని ఆసనం సమర్పించాలి. పూజా గంగా పరిశుభ్రమైన తీర్థోదకాన్ని పాద్యమివ్వాలి. గరిక పోచలతో కలిపి శంఖ జలాన్ని అర్ఘ్యంగా అందించాలి. సుగంధ జలాలతో స్నానోపచారం చెయ్యాలి. సర్వ మంగళప్రదము, పరిమళ బంధురము అయిన ధూపాన్ని, అంధకార నాశకము, జగద్దర్శకము అయిన దీపాన్ని చూపించాలి. రుచికరము, ప్రీతికరము, తుష్టి పుష్టి వర్ధకము, క్షున్నివారకము నైవేద్యం పెట్టాలి. కస్తూరి కర్పూర సమ్మిశ్రితంగా తాంబూలం ఇవ్వాలి. దాహం తీరేందుకు జగజ్జీవన కారణమైన శీతోదకాన్ని అందించాలి. అందాన్ని పెంచేది, సభలో శోభను చేకూర్చేది పట్టు వస్త్రాన్ని సమర్పించాలి. రత్నాలు పొదిగిన సువర్ణాభరణాన్ని కానుక పెట్టాలి. వివిధ వృక్షాల నుంచి ఏరుకోరి కోసి తెచ్చిన ఫలాలను నివేదన చెయ్యాలి. సమస్త మంగళప్రదము, సమస్త పుష్ప సమన్వితము, శోభాకరము, ప్రీతికరము మాలికను మెడలో వెయ్యాలి. గంధాన్ని తనువుపై చిలకరించాలి. అలంకరణలోకెల్లా అత్యుత్తమైన సింధూరాన్ని నొసలుదిద్దాలి. విశుద్ధ గ్రంథి సంయుక్తము, వేద మంత్ర పరిపూరితము అయిన యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఇలా షోడశోపచారాలు చేసి సావిత్రి మాతను స్తుతించాలి. అటుపైన సద్బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి సంతృప్తి పరచాలి. లక్ష్మీ, మాయ, కామ బీజాక్షరాలు మూడింటితో కలిపి హ్రీం క్లీం ఓం సావిత్రై స్వాహ అనే అష్టాక్షర మహామంత్రాన్ని నిష్ఠగా జపించాలి. లక్ష్మీ, మాయ, కామబీజాలయ్యి
హ్రీం క్లీం ఓం సావిత్రై స్వాహ. హ్రీం క్లీం ఓం సావిత్రై స్వాహ. హ్రీం క్లీం ఓం సావిత్రై స్వాహ. ఒకప్పుడు గోలోకంలో గోవిందుడు సావిత్రీదేవిని బ్రహ్మకు సమర్పించాడు. అయితే ఆవిడ గోలోకం విడిచిపెట్టి బ్రహ్మదేవుని వెంట బ్రహ్మలోకానికి రావటానికి నిరాకరించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆజ్ఞ ప్రకారం చతుర్ముఖుడు ఆ వేదమాతను బహువిధాలా స్తుతించాడు. అప్పుడు ప్రసన్నురాలై బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి వెంట వచ్చింది. బ్రహ్మ చేసిన అలనాటి మాధ్యందిన సావిత్రి స్తుతిని యథాక్షరంగా చెబుతున్నాను, విని ధారణ చెయ్యి. సచ్చిదానంద రూపేత్వం మూల ప్రకృతి రూపిణి హిరణ్య గర్భ రూపేత్వం ప్రసన్నా భవ సుందరి. సచ్చిదానంద రూపిణి మూల ప్రకృతి హిరణ్య గర్భ రూప సుందరి ప్రసన్నరాల్వి కమ్ము. తేజస్వరూప పరమానంద రూప ద్విజాతి స్వరూప నిత్య నిత్య ప్రియ దేవి నిత్యానంద స్వరూపిణి సర్వమంగళ రూప ప్రసన్నరాల్వి కమ్ము. సర్వస్వరూప మంత్రస్వరూప పరాత్పర సుఖద మోక్షద దేవి ప్రసన్నవు కమ్ము. పాప కాష్టాలను దహించడానికి అగ్నిశిఖ వంటి దానా బ్రహ్మ తేజప్రద దేవి ప్రసన్నవు కమ్ము. మనోవాకాయ కర్మలతో మానవుడు చేసే సమస్త దురితాలు నీ నామస్మరణ మాత్రం చేత భస్మమైపోతాయి. కాయే మనసా వాచా యత్పాపం కురుతే వరః తత్త్వ స్మరణ మాత్రేణ భస్మీభూతం భవిష్యతి. ఇలా స్తుతించి బ్రహ్మదేవుడు ఆ సభా మండపంలో నిశ్చలంగా నిలబడ్డాడు. సావిత్రీదేవి ప్రసన్న వదనంతో తనంత తానుగా చెంతక వచ్చి బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి తరలి వెళ్ళింది. నారద, పరాశరు ఉపదేశించిన పూజా విధానాన్ని ఆచరించి ఈ బ్రహ్మకృత సావిత్రి స్తోత్రాన్ని అక్షరశః ధారణ చేసి అశ్వపతి ఆ వేదమాత అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. సావిత్రీదేవి ప్రత్యక్షమై కోరకనే వరం ప్రసాదించింది. ఈ స్తవరాజాన్ని సంధ్యావందనం తర్వాత నిత్యము పఠించే విప్రుడు చతుర్వేదాధ్యయన ఫలాన్ని పొందుతాడు. 25వ అధ్యాయం సంపూర్ణం. 201వ భాగంగా చెప్పుకుంటున్నాం, అది సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.